రెడీ బ్రో. హాయ్ బ్రో. హాయ్. మరి రాజా సాబ్ నుంచి సాంగ్ వచ్చింది, ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అంటే పాలలోంచి కోహినూరు వజ్రాన్ని తీస్తే ఎట్లా ఉంటుందో ఆ లుక్ ఎట్లా ఉంటుందో అట్లా అనిపించింది అన్న లుక్ చూస్తే. అన్న స్టెప్ వేసిన విధానం అయితే మాకైతే కిరాక్ అనిపించింది. ఇక కొత్త రకం స్టెప్ని తీసిండు అన్న అనిపించింది. మేము ఇంతకు ముందు ఎట్లా కావాలనుకున్నామో ప్రభాస్ అని అట్లా వచ్చిండు అని అనిపిస్తుంది. చెప్పండి. వింటేజ్ లుక్ అనిపించాయా? లుక్ అంటే చూడనా, ఇగో అన్న ఇట్లా ఇట్లా లేపి ఇట్లా స్టెప్ వేసినప్పుడే అనుకున్నాం, ఇట్లా లేపి ఇట్లా కాలు కింద పెట్టినప్పుడే రికార్డులు మొత్తం తొక్కేసిండు అని అనిపిస్తుంది. కలర్ఫుల్ గా ఉంది కదా పాట. మరి సాంగ్ ఒకటే కలర్ఫుల్ కాదన్న, సాంగ్ లా మ్యూజిక్ మాత్రము ఎట్లా అనిపించింది అంటే సూపర్ అనిపించింది. ఇప్పటి రోజులల్లో ఎలాంటి సాంగ్స్ కావాలి, ఎలాంటి వాతావరణం కావాలి, ఒక్క సాంగ్లు ఏమేమి చూపించినా దేవుని భక్తి చూపించిండు, యువకుని అల్లరి చూపించిండు. ఇప్పుడు మనం ఫోన్ వాడుకుంటా లవర్ తోటి వీడియో కాల్ మాట్లాడితే ఎట్లుంటది అట్లా అట్లా చూపించారు. కానీ మంచిగా ఉంది అన్న. ఆయన లుక్స్ మాదిరిగా చూసుకుంటే మొత్తం దేశం మొత్తం ఫిదా అయిపోయిందన్న ఆయన లుక్స్ చూసి. బాబా ఏమున్నారా ప్రభాస్, ఇంతకుముందు మీసాలు పెంచుకొని బాహుబలి దానిలల్లో ఆ కాలకేయంతో కొట్లాడలే చూసినాం, కానీ ఇప్పుడు ఒక అందగాన్ని చూస్తున్నాము అని అనిపిస్తుంది అందరికి. హాయ్ బ్రో, నమస్తేనా. ఈ ప్రభాస్ కొత్త అదే సాంగ్ వచ్చింది కదా రాజా సాబ్, ఎలా అనిపించింది? రాజా సాబ్ గిల్లి గిల్లియో ప్రభాస్ అన్న అంటే ఆ వింటే కట్అవుట్ కి అసలు కట్అవుట్ ఏంటి కదా, అసలు 6 feet ఒక దేవుళ్ళగా కనపడతారు అనమాట. ఇంత పూర్వకాలం చెప్పేటోళ్ళుగా 6 అడుగులు ఉండేటోళ్ళు 7 అడుగులు ఉండేటోళ్ళు అని చెప్పి ఆ కట్అవుట్ తగ్గదు, ఆ బాడీ ఫిట్నెస్ తగ్గదు. ఆ వింటేజ్ ప్రభాస్ గారిని చూసాం అనమాట. బాహుబలిలో ఓకే ఆ లుక్స్ వేరే విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అది వేరే జోనరు. కాకపోతే ఏంటంటే మనకి ఈ అంటే సినిమా మిర్చి ఉండేది, ఆ మిర్చి ఆ ఓల్డ్ ప్రభాస్ గారిని చూసాం అనమాట. ఫైన్ సాంగ్ అయితేనేమి మళ్ళీ గ్లిమ్స్ వదిలేరుగా అవైతేనేమి, అమ్మాయిలు అయితేనేమి సూపర్. దాంట్లో ప్రభాస్ అలా కనపడితే ప్రభాస్ గారు ఎందుకు అవుతారు? అదేం లేదు భయ్. అంటే లుక్స్ చేంజ్ చేయడం వల్ల మీకు అలా అనిపిస్తుందేమో, కానీ చెప్పాను కదా ఆల్రెడీ వింటేజ్ లుక్ తీసుకున్నారు, మిర్చి డార్లింగ్ ఆ టైప్ ఆఫ్ వేలు తీసుకున్నారు అని చెప్పి. అందుకని చెప్పి మనకి ఆ లుక్స్ తేడా కొడతాను అనమాట. నేను కూడా అనుకున్నాను ప్రభాస్ గారా అని చెప్పి. ఆ వింటేజ్ లుక్ వెనక్కి వెళ్ళిపోయారు అనమాట. 2000 కి సాంగ్ స్లోగా ఉన్నా కూడా అన్న ఫాస్ట్ ఉంటాడు, అన్న ముందుకెళ్ళిపోతా ఉంటాడు అనమాట. ఉంటావు ఎలిజిబుల్ బ్యాచులర్ కాబట్టి ఎలిజిబుల్ బ్యాచులర్ అంటే ఆ లిరిక్స్ తగ్గట్టు సింగింగ్ అంటే ఒక హీరోని దృష్టిలో పెట్టుకుని లిరిక్స్ రైటర్ కూడా రాస్తాను అనమాట రచయితలు. ఆ రచయితలో గొప్పతనం హ్యాండ్సప్ చెప్పుకోవచ్చు అనమాట వాళ్ళకి. అంటే ఆయన గురించి కాదు, మిగతా హీరోల గురించి కూడా. అంటే బాలయ్య బాబు గారికి చంపేస్తా నరికేస్తా అని చెప్పి ఆ కైండ్ ఆఫ్ పేరు వేరుంటాయి అనమాట. హీరోని దృష్టిలో పెట్టుకుని రాస్తాను రచయితలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్సప్ కొట్టాలన్నమాట మీరు చెప్పిన దానికి. హాయ్ బ్రో. హాయ్ అండి. రాజా సాబ్ సాంగ్ చూసారా? చూశాను. ఎట్లా అనిపిస్తుంది? పర్లేదు, ఓకే, బాగా అనిపిస్తుంది. అంటే మ్యూజిక్ డైరెక్టర్ తమన్నా అని అనుకుంటున్నా. అంటే ఆయన బాలకృష్ణ గారికి వేరే హీరోలకి ఇచ్చినంత హైప్ మ్యూజిక్ ఎందుకు దీనికి ఇవ్వలేకపోయారు అర్థం కావట్లేదు. ప్రభాస్ గారి రేంజ్ కి అనుకున్న దాంట్లో లేదంటారా? పర్లా బాగానే ఉంది. ఇంకా మిగతా సాంగ్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి హోప్స్ ఉంటాయి. ఈ సాంగ్ పర్లా నార్మల్గా ఉంది అంతే. అంటే అందులో డాన్స్ చేయడము ట్రాక్టర్ల మీద అంతా కూడా డూపం పెట్టి కవర్ చేశారు. ప్రభాస్ గారికి అంత ఫాస్ట్ గా రాదు కదా డాన్స్ అంటున్నారు, నిజం అనుకోవచ్చా? అట్లా ఏముండదండి. అందులో పెద్ద పెద్ద స్టెప్లు ఏం లేవు కదా, నార్మల్ ఆయన వేయగలడు. లుక్స్ కూడా బాగున్నాయి బాగా. అంటే పాన్ ఇండియా #1 బ్యాచులర్ అండ్ రియల్ లైఫ్ లో బ్యాచులరే, సాంగ్ లో కూడా అదే పెట్టారు, బాగుంది. హాయ్. రాజా సాబ్ సాంగ్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అస్సలు బాగోలేదన్నది అవాస్తవం. సాంగ్ చూసిన వాళ్ళు ఆ మాట మాట్లాడతారు. నేను సాంగ్ చూశాను కాబట్టి మాట్లాడుతున్నా. ఏమో కళ్ళు మూసుకొని చూసారో కళ్ళు గుడ్డొచ్చి చూసారో తర్వాత సంగతే. అంటే అందులో డాన్స్ స్టెప్స్ అవన్నీ కూడా ప్రభాస్ గారు వేయలేదు, డూప్ అంటున్నారు. డూపా? వాళ్ళ దగ్గర నుండి చూసారా డూప్ అంటానికి? వాళ్ళు కళ్ళు ఏమో ఎల్వి ప్రసాద్ తీసుకుపోయడం అడగండి ఒకసారి. అది ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ దగ్గరలోనే ఉంది, ఎక్కడో ఎంత పెద్ద దూరం ఏం కాదు, 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెళ్ళమని చెప్పండి. అంటే ఆయనకి అంత ఫాస్ట్ గా చేయడం రాదు కదా, ఎట్లా చేసిండు అని చెప్పేసి డౌట్. అంటే ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు కదా. ఆయన గురించి ఆయన డాన్స్ ఎలా, ఇప్పుడు సాంగ్ ఎలా ఉందో చూడాలి కానీ ఆయన డాన్స్ ఎలా చేశాడు, కింద నుంచి చేశాడా, పైన నుంచి చేశాడా, మధ్య నుంచి చేశాడు, ఇవన్నీ ఎందుకు? ఆయన సాంగ్ బాగుందా లేదా, ఎక్కిందా లేదా అనేదే చూడాలి. మిగతా విషయాలు మనకు అనవసరం. మ్యూజిక్ కూడా తమన్ గారు మరీ స్లోగా కొట్టిండు, అంత వినసొంపుగా అనిపిస్తలేదు అంటున్నా. ఆయన తాగుంటాడు ఆ టైంలో, మ్యూజిక్ కొట్టే టైంలో, అందుకని స్లోగా ఇచ్చుంటాడు. అందుకే కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడు. ప్రభాస్ గారి లుక్స్ అన్నిట్లో వింటేజ్ ప్రభాస్ని చూసినట్టు ఉంది.
అది మా డార్లింగ్ ని. అంటే ఇప్పుడు మారుతి గారు అంటే ఇప్పటి వరకు చిన్న స్కేల్ సినిమాల్ని మనం చూసినాం. సో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ తోని సినిమా చేసిండు, మరి ఆయనతో ఎట్లా హ్యాండిల్ చేసి ఉంటాడు? పెద్ద స్కేల్ అంటే ఒక 30 రూపాయలు ఉండొచ్చు, కొద్దిగా బాగానే చేస్తుంటాడు. పెద్ద స్కేల్ అంటే ఒక 30 రూపాయలు ఉండొచ్చు, బాగానే చేస్తుంటాడు. ప్రభాస్ ఆంధ్ర జానర్ టచ్ చేశాడు కాబట్టి సినిమా అయితే బాగానే ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ గా నేను నెగిటివ్ గా చెప్పకూడదు కాబట్టి సినిమా అయితే బాగానే ఉంటది. అది అంటే ముగ్గురు హీరోయిన్లతోని ఎట్లా రొమాన్స్ చేయబోతుంది? ముగ్గురు హీరోయిన్లతో రొమాన్సా? మా వాడు కప్లింగ్ మీద ఆడతాడు, అమ్మాయిల కల్లా రాకుమారుడు. అది ఆయన గురించి చెప్పేదానికి ఏమీ లేదు. అది సాంగ్ ఎలా ఉంది? చాలా బాగుంది, కానీ ట్రాక్టర్ మీద డ్యాన్స్ చేసింది మరి ప్రభాస్ సహా లేకుంటే డ్యాన్స్ మాస్టర్ అర్థం కాలేదు. కానీ అయినా కూడా చాలా సాంగ్ బాగుంది. బంగారు బంగారు అనే సాంగ్ కూడా బాగుంది. బంగారు బ్యాచిలర్ అనేది కూడా చాలా బాగుంది సాంగ్. అయితే నాకు మరో మిర్చి సినిమా అనిపించింది ఈ సినిమా చూస్తుంటే. ఈ సాంగ్ చూస్తుంటే మిర్చి సినిమా డార్లింగ్ లాగా అనిపించింది. అదేవిధంగా మనము గ్రామాలల్లో జాతరలు జరుగుతాయో ఆ జాతర విధంగా అనిపించింది. కాబట్టి ఇది ప్రభాస్ సాంగ్ అమ్మాయిల మనసులో అంతా జాతరనే అనుకుంటుంది. ఇంకా అంటే ఖచ్చితంగా డూపుని పెట్టి కవర్ చేస్తారు అనుకోవచ్చా కొన్ని స్టెప్స్ ఇందులో? ఎందుకంటే ప్రభాస్ కూడా ఏజ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి కొద్దిగా స్టెప్పులు డూపుని పెట్టి చేసి అనుకోవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ కూడా అది ఎక్కడికి పోయినా కూడా ప్రభాస్కి వస్తుంది. కానీ ప్రభాస్ కూడా డాన్స్ కూడా బాగా చేస్తారు కాబట్టి అది ప్రభాస్కి ఉంటుంది. మంచి సినిమా మాత్రం ఈ సాంగ్ చూస్తేనే ఇంత బాగుందండి, ఇంకా సినిమా ఇంత ఏ రేంజ్లో కూడా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. లుక్స్ కానీ ఇందులో సెటప్స్ అన్ని ఎట్లా అనిపించింది? చాలా బాగుందండి. మిర్చి సినిమాలో ఎంత స్మార్ట్గా ఉన్నాడు, సేమ్ అదే ఇక్కడ డిట్టు అట్నే కనిపిస్తుంది. చాలా బాగుంది. మారుతి గారి డైరెక్షన్ కాబట్టి కంపల్సరీ సినిమా మాత్రం ఇది బాహుబలి కానీ రేంజ్లో హిట్ అయ్యే అవకాశం ఉంది ఇది.